హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం హెల్తీగా బరువు తగ్గడానికి ఉపయోగపడే ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దామండి. పొద్దున్నే ఉప్పు కారాలు లేకుండా ఓట్స్ చియా సీడ్స్ తోటి ఇలా తయారు చేసుకొని తిన్నారంటే ఈజీగా బరువు తగ్గచ్చు. ఇంకా తయారీ విధానం కూడా చాలా సింపుల్. దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా నేను కొబ్బరి పాలు తయారు చేసుకుంటున్నాను. దీనికోసం పచ్చి కొబ్బరికి ఇలా వెనక బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదండి, దాన్ని మొత్తాన్ని రిమూవ్ చేసేసుకుంటున్నాను. తర్వాత వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనం మిక్సీ వేసుకునేటప్పుడు బ్లేడ్లు పాడైపోకుండా ఉంటాయి. ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసుకున్న తర్వాత మనము మిక్సీలో వేసుకుందాము. ఇక్కడ నేను కట్ చేసుకున్న ముక్కలన్నీ కలిపి ఇక్కడ చూపిస్తున్న కప్పుతోటి ఒక కప్పుకి వచ్చాయండి. ఒక కప్పు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను, దానికి 2 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని కొబ్బరి ముక్కలన్నీ బాగా మెత్తగా నలిగేంత వరకు మిక్సీ వేసుకోవాలి. తర్వాత దీన్ని వడకట్టుకుందామండి. ఇక్కడ నేను క్లాత్లో వడకడుతున్నాను. అడుగున ఒక బౌల్ పెట్టుకొని పైన ఒక శుభ్రమైన క్లాత్ వేసుకొని ఇది మొత్తాన్ని కూడా ఇప్పుడు అందులో వేసుకొని వడకట్టేసుకుంటున్నాను. ఇలా క్లాత్లో వడకట్టుకోవడం వల్ల మనకి ఇంకా రజన్ అట్లాంటిది కూడా ఏమీ రాకుండా ప్యూర్ కొబ్బరి పాలు వచ్చేస్తాయండి. ఇందులో ఉన్న పాలు అంతా బయటకు వచ్చేంత వరకు గట్టిగా పిండేసుకోవాలి. ఇంకా ఏమైనా కొబ్బరి సరిగ్గా మెదగలేదనిపించినట్లయితే మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకొని సేమ్ ప్రాసెస్లో క్లాత్లోనే మళ్ళీ ఇంకొకసారి వడకట్టేసేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకుని కొబ్బరి పాలని బాటిల్స్లోకి ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి. ఈ కొబ్బరి పాలు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వాడుకుంటేనే మంచిదండి. ఒకవేళ మిగిలినట్లు అనిపిస్తే, అంటే ఎక్కువగా ప్రిపేర్ చేసుకున్నట్లు అనిపిస్తే ఇంకొక రోజు వరకు ఎక్స్ట్రా వాడుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ అయితే పాడైపోతాయి. ఇప్పుడు ప్రిపేర్ చేశాను కదా, ఈరోజు యూజ్ చేసుకోవచ్చు, ఇంకా రేపటి వరకు వాడుకోవచ్చు. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి తయారు చేసుకుంటున్నాను. అందుకోసం ముందు రోజు రాత్రే ఒక బౌల్లో ఇందాక చూపించిన కప్పుతోటి 1 కప్పు ఓట్స్ తీసుకున్నాను, 1 స్పూను చియా సీడ్స్ తీసుకున్నాను. చియా సీడ్స్ రోజుకి 2 స్పూన్ల వరకు వాడుకోవచ్చండి. మీకు కావాలనుకుంటే 2 స్పూన్లు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు వేసుకున్నాను. కొబ్బరి పాలు 2 కప్స్ వేసుకుంటున్నాను. 1 కప్పు ఓట్స్ తీసుకున్నాను కదండి, 2 కప్పులు కొబ్బరి పాలు వేసుకోండి. మనం కొబ్బరి పాలు ఒకవేళ మిగిలినట్లయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం కదా, బాటిల్స్లో పోసుకొని దాన్ని మధ్య మధ్యలో ఒకసారి అలా కదిలిస్తూ ఉండాలి. లేకపోతే వాటర్ అంతా అడుక్కి తేరుకొని కొబ్బరి అంతా కూడా పైకి అట్టకట్టేసినట్లు వచ్చేస్తుంది. అందుకని మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉన్నట్లయితే మనకి పాడైపోకుండా ఉంటాయి. ఇలా ప్రిపేర్ చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి నైట్ అంతా. నెక్స్ట్ డే మార్నింగ్కి చూడండి, ఈ చియా సీడ్స్ ఇంకా ఓట్స్ అన్నీ కూడా కొబ్బరి పాలను అబ్జార్బ్ చేసుకొని చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులో నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నానండి. జీడిపప్పులు చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకున్నాను, అలాగే కొంచెం కిస్మిస్ వేసుకుంటున్నాను. బాదం పప్పుని కూడా ఇలా కట్ చేసుకొని తీసుకున్నానండి. కొంచెం పిస్తా పప్పు, అలాగే అంజీరాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కలిపి ఒక 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నాను. చెర్రీస్ కూడా కొంచెం వేసుకుంటున్నానండి. అలాగే ఇందులో ఇంకా కొన్ని ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ దానిమ్మ గింజలు ఒకటే వేసుకున్నాను, మీకు నచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో వేసుకునేటప్పుడు ఇలా చెర్రీస్, కిస్మిస్ అవి కొంచెం ఎక్కువగా వేసుకున్నట్లయితే తినేటప్పుడు మనకి అక్కడక్కడ పుల్లగా తెలుస్తూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 2 నుంచి 3 స్పూన్ల వరకు తేనె కూడా యాడ్ చేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మీరు కావాలనుకుంటే ఫ్రూట్స్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, రకరకాల ఫ్రూట్స్ వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ మీకు ఇంట్లో ఏవి అవైలబిలిటీలో ఉంటే వాటినే యాడ్ చేసేసుకోవచ్చు అండి. ఇదంతా ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయినట్లే. ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకి స్టవ్తో కూడా పని లేదు. ఎర్లీ మార్నింగ్ ఉప్పు కారాలు లేకుండా ఇలా తిన్నారంటే పొట్టకు కూడా చాలా హాయిగా ఉంటుందండి. ఇంకా బరువు తగ్గడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. ఇక్కడ చూపిస్తున్న ఈ క్వాంటిటీ 2 మనుషులకు కరెక్ట్గా సరిపోతుందండి. మధ్యాహ్నం వరకు ఆకలి వేయదు, ఫుల్గా అనిపిస్తుంది. మీరు కూడా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లయితే ఇలా ఓట్స్ తోటి బ్రేక్ఫాస్ట్ ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.